మనందరికీ తెలుసు ఆల్మోస్ట్ 70-80% రోగాలు మనకు గట్ హెల్త్ నుంచే మనకు ఆరంభం అవుతుంది. సో గట్ హెల్త్ని మనము రోజువారీగా హెల్తీగా పెట్టుకోవడానికి మనం పాటించాల్సిన ముఖ్యంగా రెమెడీస్ ఏంటి అనేది చెప్తాను ఈరోజు. సో ఫస్ట్ థింగ్, బాడీకి సఫిషియంట్ ప్రోబయోటిక్స్ అండ్ సఫిషియంట్ ఫైబర్ అనేది డే టు డే బేసిస్లో మనం ఖచ్చితంగా ఇవ్వాలి. హెల్తీగా ఉన్న వాళ్ళు హెల్త్ని మెయింటైన్ చేయడానికి ఖచ్చితంగా వీలైనంత మటుకు అప్పుడప్పుడు మీరు ఐదర్ బ్రేక్ఫాస్ట్ తినకుండా ఫాస్టింగ్ చేయడమో, లేదా దానికి బదులుగా అప్పుడప్పుడు ఓన్లీ ఫ్రూట్స్ తిని ఉండడం. ఎస్పెషలీ జామకాయలో చాలా హై ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. సో మీకు కాన్స్టిపేషన్ ఇష్యూ కానీ లేదా గట్ హెల్త్కి కానీ జామకాయ బెస్ట్ ఫ్రూట్గా మనం చెప్పొచ్చు. తర్వాత 12 to 1 లంచ్, 6 to 7 లోపే డిన్నర్ చేస్తే చాలా మంచిది. లంచ్కి ముందు డిన్నర్కి ముందు ఖచ్చితంగా సలాడ్స్ తినడం అలవాటు చేసుకోండి. సో దాంట్లో మనకి చక్కగా ఫైబర్, నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ అండ్ ఈవెన్ మీ గట్ ఆల్కలైజ్ చేయడానికి కూడా డే టు డే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ డైజెస్ట్ చేయడానికి తగిన ఎంజైమ్స్ కూడా మీకు వస్తుంది. అండ్ ప్రోబయోటిక్స్ వచ్చేసి మనము మజ్జిగ, పెరుగు ఇలాంటివి, లేదా కంజి, ట్రెడిషనల్ డ్రింక్ కంజి లాంటి డ్రింక్స్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల మన గట్లో మంచి హెల్తీ బ్యాక్టీరియా అనేది ప్రివేల్ అవుతుంది. సో గట్ని హెల్తీగా ఉంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ పూర్తిగా గట్ హెల్త్ మీద మీకు ఒక డీటెయిల్డ్ వీడియో మీకు చేస్తున్నాము. సో ఆ వీడియో కింద లింక్ అవైలబుల్ ఉంది. సో గట్ హెల్త్ గురించి పూర్తి అవగాహన కొరకు ఇంకా ఎక్స్ట్రాగా మనం ఏం చేయాలని తెలుసుకోవడానికి సంపూర్ణంగా ఈ వీడియో చూడాలనే ప్రతి ఒక్కరిని మనవి.